శివాలయంకి వెళ్తాం మనం. శివాలయంకి వెళ్ళంగానే ఎదురుకుండా ఎవరుంటారు? నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు నుంచి మనము శివుణ్ణి చూస్తామన్నమాట. అసలు శివుడు ఎదురుకుండా నంది ఎందుకు ఉంటాడు అంటే, శివుని యొక్క వాహనము నందీశ్వరుడు కాబట్టి నంది ఎదురుకుండా ఉంటాడు. ఏ దేవీ దేవతలకైనా కానీ వారి యొక్క వాహనం ఏదైతే ఉంటుందో ఉదాహరణకి హనుమంతుల వారికి ఒంటె వాహనం ఉందనుకుందాం, ఎదురుకుండా ఉంటుంది. అదేవిధంగా శివుడికి వాహనం నందీశ్వరుడు అనమాట. కాబట్టి ఎదురుకుండా నందీశ్వరుడు ఉంటాడు. నంది దేనికి ప్రతీక అంటే వృషభం అంటారు దీన్ని. దేనికి ప్రతీక ఈ నంది అంటే ధర్మానికి ప్రతీక. ఈ ధర్మం ఏ విధంగా ఉంటుందట? 4 పాదాలతో ఉంటుంది. అందుకని ఈ 4 కాళ్ళు కూడాను ఈ వృషభానికి, ఈ నందీశ్వరుడికి 4 కాళ్ళు ఉంటాయి కదా. ఈ 4 కాళ్ళు కూడా ఏమిటయ్యా అంటే సత్యము, అహింస, అదేవిధంగా అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండటం అనమాట. మనం సంపాదించేటటువంటిదంతా కూడా సక్రమంగా ఉండేట్టుగా. అదేవిధంగా శౌచము, శౌచం అంటే శుచి. ఈ 4 కూడా, ఈ 4 కాళ్ళు కూడాను 4 కాళ్ళు దేనికి ప్రతీక అంటే సత్యము, అహింస, అస్తేయము, శౌచము. ఈ 4 కూడా 4కి ప్రతీక. అందుకని మనము పరమేశ్వరుని ఎక్కడి నుంచి చూస్తాము? మామూలుగా వెళ్ళి నేరుగా చూడము. పరమేశ్వరుడు ఎదురుకుండా ఉన్నటువంటి నంది కొమ్ముల మధ్య నుంచి కూడా మనము చూస్తాము. చూసి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద సదాప్రియ శివసేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి, నాయనా శివసేవ కోసం మేము వచ్చాము కాబట్టి శివుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాము, శివుని ఒక అనుగ్రహం మాకు కలిగేట్లుగా చెయ్యి నాయనా అని చెప్పి ఇక్కడ స్వామి కొమ్ముల మధ్య నుంచి కూడాను మనం చూస్తూ పృష్ఠభాగాన్ని నిమురుతూ ఉంటామన్నమాట. ఎందుకని మనం కూడా అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపటానికి అందుకని చెప్పి ఈ నందిలో నుంచి మనం ఈశ్వరుడిని చూడటం, నందీశ్వరుడు శివుడు ఎదురుకుండా ఉండటంలో ఆంతర్యం ఇది. అయితే సాధారణంగా అన్ని దేవాలయాల్లో మనకి నంది, అన్ని శివాలయాల్లో కూడా మనకి నంది కనపడుతూ ఉంటుంది. అయితే కొన్ని చోట్ల లోపల అంటే శివుడికి నందికి మధ్యలో నుంచి వెళ్ళకూడదు అని చెప్పి ఎక్కడో అంతరాలయం లోపల పరమేశ్వరుడు లింగం ఉన్నదనుకోండి, చాలా దూరంగా ఉంటే మధ్యలో నుంచి వెళ్ళకుండా తప్పదు కదా. అందుకని ఏం చేస్తారంటే లోపల శివుడికి ఎదురుకుండా ఒక నందిని పెడతారు. దాన్ని ఏమంటారంటే చెరనంది అంటారు. ఆ చెరనంది అంటే ఇది చిన్నగా ఉంటుంది, దాన్ని ఇటు తిప్పుతారనమాట. ఈ చెరనంది మాకు గుంటూరు ఆరగ్రహారం శివాలయం, మా శివాలయంలో ఈ చెరనంది ఉందండి. ఈ చెరనంది ఎందుకు పెడతారు ఈ విధంగా అని అంటే, ఎవరికైనా సరే ఇప్పుడైతే నాకు తెలిసి అన్నీ కూడా ఎక్కువగా సిజరీన్లే జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు మా చిన్నతనంలో అయితే కనుక ఒక 40 సంవత్సరాల క్రితం అయితే కనుక అప్పుడు ఎక్కువగా ఈ సిజరీన్లు అనే మాట ఉండేది కాదు. అన్నీ కూడాను మామూలుగా కాన్పులు, ప్రసవాలు జరుగుతూ ఉండేవి. ఎవరికైనా సరే బిడ్డ అడ్డం తిరిగినప్పుడు కొంచెం ప్రసవం అవటం కష్టం అవుతుంటుంది. అటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే గబగబా వెళ్ళి ఆ అర్చకులకి చెప్పినట్లయితే వారు ఏం చేస్తారు, ఆ నందిని ఇటువైపు శివుడి వైపు కాకుండా ఇటువైపుకు తిప్పుతారనమాట. తిప్పితే మరలా వీళ్ళు ప్రసవం అయిపోయిన తర్వాత మళ్ళా సుఖంగా ప్రసవం అయింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని మళ్ళీ వెళ్ళి చెప్తే వారు మళ్ళా ఈశ్వరుడి వైపుకి తిప్పుతారు. దాన్ని చెరనంది అంటారనమాట. అంటే ఈ ఈశ్వర ఆరాధనని ఎవరైతే చేస్తారో వారికి ఆ నందీశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఈ సత్యము, అహింస అనేటటువంటి వాట్లలో అంటే మన ధర్మ మార్గంలో వెళ్ళటానికి వీలుగా పరమేశ్వరుడు మనకి ధర్మ మార్గంలో మనం వెళ్ళటానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. స్వస్తి.